ప్రాజెక్టును 2027 జూన్ 30 నాటికి పూర్తి చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రాజెక్టులో జరుగుతున్న పనుల్ని ఆయన పరిశీలించారు. అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులపై స్పష్టత ఇచ్చారు. ఇప్పటికే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చివరి దశకొచ్చిందని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. 2027 జూన్ 30 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా పనులు కంప్లీట్ చేయాలని అధికారులకు దిశ నిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు పోలవరం ప్రాజెక్టులో విస్తృతంగా పర్యటించి అటు పనులకు సంబంధించి ప్రాజెక్టులో జరుగుతున్న డయాఫ్రామ్ వాల్ నిర్మాణం, అలాగే టెన్నెల్ నిర్మాణం, అలాగే గ్యాప్ 1 గ్యాప్ 2 ఆ ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ పనులు అన్ని కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఇదే సందర్భంలో మొత్తం డయాఫ్రామ్ వాల్ సంబంధించి 87% పనులు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుంది. దాదాపు వచ్చే ఫిబ్రవరి నాటికి, అంటే వచ్చే ఏప్రిల్ నాటికల్లా పూర్తి స్థాయిలో ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం అంతా కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా అధికారులకు లక్ష్యంగా నిర్దేశించడం జరిగింది. మరోవైపు అటు టన్నెల్ నిర్మాణాలకు సంబంధించి కానీ, అలాగే లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు నిర్మాణ పనులకు సంబంధించి కానీ అన్ని వేగంగా జరుగుతున్నట్లు కూడా ఆయన తెలపడం జరిగింది. అయితే 2027 జూన్ 30 నాటికల్లా పూర్తి స్థాయిలో ప్రాజెక్టు సంబంధించి కూడా అటు R&Rతో సహా అన్ని పనులు కూడా పూర్తి చేయాలని కూడా ఒక లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని చెప్పినప్పుడు కూడా పుష్కరాల కంటే ముందుగానే ఈ ప్రాజెక్టు సంబంధించి నిర్మాణ పనులన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. అంటే మొదటి పేజీలో, అంటే ప్రాజెక్టు సంబంధించి 41.15 మీటర్లకు సంబంధించి మొదటి పేజీలో, దీనికి సంబంధించి R&R ప్యాకేజీలు అందరికీ కూడా పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేకూరే విధంగాను, అలాగే ప్రాజెక్టులో ఎటువంటి అటు పనులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా కొరత లేకుండా పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టే విధంగాను అన్ని రకాలుగా చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని చెప్పి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదే సందర్భంలో పోలవరం ప్రాజెక్టు అంతా కూడా తన జీవితాశయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నదులకు సంబంధించి కూడా అనుసంధానం చేయవచ్చు, అది తన కళగా ఆయన పేర్కొనడం జరిగింది. మొత్తానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా ఉండబోతుంది. అంటే మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నదులన్నీ కూడా సముద్రంలో కలవాలంటే కానీ ఒక గోదావరి నది మాత్రమే దారి. దానికి సంబంధించి ఆ ప్రాంతం అంతా కూడా మన ప్రాంతమే కావడం కూడా కొంత ఈ ప్రాంతానికి కలిసి వచ్చే అంశంగా చెప్పడం జరిగింది. అయితే మిగులు జలాల విషయంలో ఇతర రాష్ట్రాల వ్యక్తులు ఎవరు గోల్ చేసినా బచావత్ అవార్డు ప్రకారం తమకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అనవసరంగా రాజకీయంగా లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎవరిస్తున్నారంటూ కూడా ఆయన పేర్కొన్న సందర్భం కూడా మొత్తానికి సంబంధించి కూడా అటు పోలవరం ప్రాజెక్ట్ అయితే కూడా 2027 జూన్ నాటికి పూర్తి స్థాయిలో అన్ని పనులు పూర్తి చేస్తామని కూడా ఆయన స్పష్టం చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికి సంబంధించి అటు పోలవరం ప్రాజెక్టులో ఇక పనులన్నీ కూడా వేగంగా జరుగుతాయి. ఇప్పటికే అంటే వర్షాకాల సమయం పూర్తి అయిపోయింది. ఇప్పుడు వచ్చేదంతా కూడా పనులు వేగంగా జరగడానికి అనుకూలంగా ఉందని చెప్పి అధికారులు కూడా అటు ముఖ్యమంత్రికి వివరించిన నేపథ్యంలో అనుకున్న లక్ష్యానికంటే ముందుగానే పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా కూడా ముందుకు సాగుతామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే పోలవరం ప్రాజెక్టు సంబంధించి అటు రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. దీనివలన అంటే భవిష్యత్తులో నీటి కొరత, అంటే ఇక్కడి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా లెఫ్ట్ కెనాల్ ద్వారా ప్రస్తుతం అనకాపల్లి వరకు నీరు వెళ్తుంది. ఆ తర్వాత వైజాగ్ వరకు కూడా వీటిని పొడిగించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం. మొత్తానికి ఎక్కడా కూడా నీటి సమస్య లేకోకుండా అన్ని విధాలుగా పోలవరం ప్రాజెక్టు ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాం అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. ప్రసాద్ శ్రీనివాస్ టీవీ పోలవరం ప్రాజెక్టు నుంచి.